టికెట్ రేట్ల పెంపు కోసం రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది. ఇవాళ విచారణ జరగనుండటంతో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా ఈ రెండు భారీ చిత్రాలు విడుదల కానుండగా నిర్మాతలు హైకోర్టుకు అపీల్ చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రత్యేక షోలకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నిర్మాతలు కోరారు. అయితే టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని అపీల్లో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్టుగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు అభ్యర్థించగా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక జనవరి 9వ తేదీన ప్రభాస్, రాజాసాబ్, 12వ తేదీన మనశంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లారు.